సినిమాను నూతన దర్శకుడు శశి గారు మరియు యాక్టర్ రాజు శివరాత్రి రాజు మా ఊరు అబ్బాయి ఎంతో కష్టపడి ఫిలింను నిర్మించారు. రేపటి రోజున సుమారు 70 థియేటర్లు రిలీజ్ కాబోతుంది. ఎల్లుండి సిద్దిపేటలోని శ్రీనివాస్ థియేటర్లో ఎల్లుండి నుంచి ఉంది షో. ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా అత్యంత తక్కువ స్థాయి నుంచి ఎదిగి సొంత కాలం మీద నిలబడి ఒక అద్భుతమైన సినిమాను తీసిర్రు. ఇంతకుముందే టీజర్ చూసినాం, అద్భుతంగా టేకింగ్ కానీ అవన్నీ చాలా బాగుంది. ఆ సినిమా మంచిగా ఆడి మరి మంచి భవిష్యత్తుని ఇచ్చి వారిని ఆ సినిమా రంగంలో అత్యున్నత స్థాయికి నిలబెట్టాలని మనసారా కోరుకుంటూ మా ఊరబ్బాయి అందులో ఉన్నందుకు నా బాధ్యతగా ఒక చిరు సత్కారం. అదేవిధంగా మా ఊరిని ఆదరించి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శశి గారికి కూడా వెరీ స్పెషల్. సినిమాకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు వారి మాటల్లోనే చెప్తారు శశి గారు. అంటే రాజు 7 years నుంచి పరిచయం మాకు, మా టీంకి. సో ఈ గోపిగాళ్ళ గోవా ట్రిప్ అనుకున్నప్పుడు మేము పుష్ప సినిమా చూసింటారు మీరంతా. దాంట్లో కేశవాన్ని ఇంట్రడ్యూస్ చేసింది మేము ఫస్ట్. మా దాంట్లో నిరుద్యోగ నటులు అనే వెబ్ సిరీస్లో ఇంట్రడ్యూస్ చేసాము. అతను చేయాల్సిన క్యారెక్టర్ రాజు చేసింది. లాస్ట్ మినిట్లో పుష్ప 2 డేట్స్ వల్ల అతను చేయలేకపోయాడు. రాజు అప్పుడు ఎక్కడ కాశీలో ఉన్నాడు. కాశీలో అంటే వెరీ సడన్ హ్యాపెనింగ్. అండ్ కాకపోతే రాజు వచ్చినాక సినిమా చాలా మారింది. రాజు యాటిట్యూడ్ వల్ల కావచ్చు. అంటే మా ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే ఫుల్ స్క్రిప్ట్ ఉండదు. ఆన్ లొకేషన్ యాక్టర్స్కి చెప్పి అప్పటికప్పుడు ఇంప్రొవైజేషన్ అనే ఒక ప్రాసెస్ అది. అప్పటికప్పుడు డైలాగ్ చెప్పాలి. ఒక 10 నిమిషాలు టైం ఇస్తాం ఒక సీన్ చెప్పి. అట్లా రాజు డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ చాలా ఎక్సైట్మెంట్ ఏంటంటే నాకు పొద్దున్న ఫోన్ చేసి అన్న సాయంత్రం వెళ్ళాలి అంటే, అరే వెళ్ళి ఏం మాట్లాడతాం, రేపు రిలీజ్ చాలా టెన్షన్గా పనులు నడుస్తున్నాయి, డెలివరీస్, అవుట్పుట్స్ థియేటర్స్కి. వచ్చేటప్పుడు కూడా అంటున్నాను రాజు ఏం మాట్లాడదాం అంటే, కానీ అదే మిమ్మల్ని అందరిని చూసినాక కొంచెం రిలాక్స్గా అనిపించింది. అంటే సింపుల్ ప్రెస్ మీట్. ఒకవేళ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్ చెప్పాను. మీరు ఫేస్ చేసి ఫేస్ చేసిన స్టోరీ చెప్పండి. అంటే గోపికాడ్లో గోవా ట్రిప్ బేసిక్గా నాది. అంటే మా తాతలు ఎప్పుడు ఆంధ్ర నుంచి వచ్చేసి గద్వాల దగ్గర ఒక చిన్న ఊరు. అలాంటి ఒక చిన్న ఊరు నుంచి 2 పేర్లు గోపిలు. రాజు చేసిన క్యారెక్టర్, ఇంకో ఫ్రెండ్. వాళ్ళిద్దరూ ఊర్లో ఎవడో ఏదో చెప్తే గోవా పోతే అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని. వీళ్ళిద్దరు గోవాకి వెళ్తే ఏం జరుగుతుంది అనేది బేసిక్ కదా పాయింట్. అయితే అంటే 2022లో యాక్చువల్లీ షూటింగ్. అంటే మావి చాలా చాలా చిన్న సినిమాలు. లాస్ట్ ఇయర్ 2 రిలీజ్ అని. డబుల్ ఇంజిన్ అని ఒక సినిమా అండ్ శీష్ మహల్ అని. డబుల్ ఇంజిన్లో కూడా రాజు ఉంటాడు, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది నారాయణ ఖేడ్ దగ్గర పల్లెటూరులో తీసాము. మాకేంటంటే ఇట్లాంటి యంగ్ యాక్టర్స్ చాలా ఇష్టం. సో 2022లో మొదలు పెడితే ఇప్పుడు రిలీజ్కి వచ్చింది. అండ్ రాజు ఊర్లో అంటే నా ఊర్లో కూడా నాకు ప్రెస్ మీట్లో లేకపోతే ఇలాంటివి ఏం జరగలేదు. బట్ చాలా ఒక రకంగా అంటే వెరీ హ్యాపీ. రాజు హీరో అవ్వటం. హీరో, 2 హీరోలు ఓకే, రెగ్యులర్ తెలుగు హీరోలాగా ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఈ 2 బాయ్స్, ఇంకొక అతని పేరు బాచి అని చెప్పి, తను వరంగల్ దగ్గర ఒక పల్లెటూరు తన ఊరు. వీళ్ళిద్దరూ మెయిన్ క్యారెక్టర్స్ సినిమాకి. సో 3 ఏళ్ళ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ దాటుకుని ఫిలిం రిలీజ్కి వచ్చింది. అండ్ ఫస్ట్ టైం మాకు పెద్ద రిలీజ్. మా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 2 సినిమాలు కూడా చాలా లిమిటెడ్గా రిలీజ్ అయింది. ఒక సినిమా అయితే ఒక్క థియేటర్లో రిలీజ్ అయింది.
బట్ ఈ గోపిగాళ్ళ గోవా ట్రిప్ అనేది ఆల్మోస్ట్ 70 స్క్రీన్లు 100 షోలతో రిలీజ్ అవుతుంది. మా పరంగా మాకు ఇది చాలా పెద్ద విషయం అనమాట. అంటే ఆంధ్రాలో కానీ లేదా యూఎస్ అమెరికాలో 2 థియేటర్లు రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రాజు. విత్ రిలీజ్తో కలుపుకుని 1 కోటి దాకా అయింది. రిలీజ్కి అయ్యే ఖర్చులు కూడా ఉంటాయి కదా, థియేటర్లకి ఇవ్వాల్సింది, అవి అన్నీ కలుపుకుని. ప్రొడ్యూసర్ సాయి అని కరీంనగర్ ఆయన, తను కాకుండా ఇంకో 2 ప్రొడ్యూసర్స్. అంటే షూటింగ్ అయిపోయినాక చాలా ఖర్చులు ఉంటాయి. షూటింగ్ ఎప్పుడు 30-40 లక్షలు అయిపోతుంది, కానీ దాని తర్వాత జరిగే ఖర్చులు పోస్ట్ దానికి 2 జాయిన్ అయ్యారు. ఒక రకంగా అంటే మేము ఎప్పటి నుంచో చేస్తున్నది, నేను 12 ఏళ్ళుగా మేము సినిమాలు తీస్తున్నాము, ఈ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు, అవి అంతా క్రౌడ్ సపోర్ట్. అది ఆన్లైన్ ఏదైతే వచ్చినాక 15 ఏళ్ల క్రితం నుంచి జరుగుతుందో, జనాల్ని డబ్బులు అడుగుతాం, సినిమాలు తీస్తూ ఉంటాం. సో ఆ ప్రాసెస్లో ఒక్కొక్క స్టెప్ బెటర్ అవుతూ వెళ్తున్నాం. గోపిగాళ్ళ గోవా ట్రిప్ అనేది మాకు చాలా పెద్ద విషయం. అంటే రిలీజ్ ఏదైతే జరుగుతుందో, అంటే మా ఊరు పక్కన, అంటే మా క్యాంప్ అనేది మా ఊరి పేరు, గద్వాల దగ్గర ఐజా అని ఒక ఊరు ఉంటుంది. నేను ఐజాలో రిలీజ్ చేద్దాం అనుకున్నా, కానీ అంటే నేను చేసిన సినిమాను, నా పేరున్న సినిమా, అంటే లోకల్లో ఫ్రెండ్స్కి చూపించుకోవడం, అరే నా పేరు పడింది చూడరా, ఎడిటర్గా పడిందా, డైరెక్టర్గా పడిందా, లేకపోతే నేను స్క్రీన్ మీద ఉన్నాను, అలా నేను మా ఊర్లో చూసుకుందాం అనుకున్నా, కానీ అది జరగలేదు. బట్ రాజుకి జరుగుతుంది. రేపు యాక్చువల్లీ 14 సినిమాలు రిలీజ్ అవుతుంది, తెలుగు, హిందీ అట్లా కలిపి అన్ని. తెలుగులో 7 సినిమాలు ఉన్నాయి, అందువల్ల కొంచెం థియేటర్ స్పేస్ దొరకలేదు మాకు. లేకపోతే సిద్దిపేటలో కూడా రేపే రావాల్సింది, ఎల్లుండి యాక్చువల్లీ ఈరోజు టీం కూడా రావాల్సింది, కానీ చాలా పనులు ఉండి రాలేకపోయాం. మోస్ట్లీ 15th అంటే రాజుతో ఇక్కడికి వచ్చి రాజుని వాళ్ళ ఊళ్ళో హీరోగా చూసుకోండి బిగ్ స్క్రీన్ మీద, అది ప్లాన్ చేస్తున్నాము. సో ఎల్లుండి సిద్దిపేటలో లేదు, 2 బాయ్స్ షూట్, ఫీమేల్ లీడ్ అనేది ఏం లేదు. అంటే విలన్స్ అట్లా ఏం ఉండదు అన్నమాట, చాలా సింపుల్ సబ్జెక్ట్. ఒకటేంటంటే వెరీ రిలేటబుల్. ఇప్పుడు యంగ్ పీపుల్ గోవా అంటాం అనేది ఇంకా అదొక పెద్ద ఇదైపోయింది థింగ్ జనాలకి, ఎస్పెషల్లీ కరోనా తర్వాత. వెళ్ళి చిల్ చేద్దాం, గోవాలో ఏం జరుగుతుంది చూద్దాం, అలాంటి ఒక చిన్న పాయింట్ యూత్కి అప్పీల్ అయ్యే పాయింట్ అని మా ఉద్దేశం. సో మీరు స్క్రిప్ట్ లేదన్నారు, ఆన్ లొకేషన్ ఇంప్రూవ్ చేసి కూడా పోదామన్నారు కాన్సెప్ట్. సో అది థియేటర్కు స్టాండర్డ్కు రీచ్ అయిన ఓటీటీ ప్లాన్ చేశారా? అంటే మా లాంటి సినిమాలకి ఒక రియాలిటీ ఏంటంటే, ఓటీటీ అనేది అసలు ఇట్లాంటి సినిమాలు తీసుకోవడం మానేసింది. ఎదురు మనకి డబ్బులు ఇచ్చి ఇంతకుముందు ఉండేది, రిలీజ్ అయినాక సినిమా ఆడితే అప్పుడు ఓటీటీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అంటే స్క్రిప్ట్ లేదు అంటే అది ఎట్లా ఉంటుందంటే, ఒక సీన్ మొత్తం నేను వీళ్ళిద్దరికి మెయిన్ సినిమా మొత్తం 8 క్యారెక్టర్లు. గోవాలో తీసిన చాలా బయట ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు, కానీ మొత్తం 8 మంది సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళకు 10 నిమిషాల ముందు నేను రైటర్ని, డైరెక్టర్ని, రోహిత్ ఇంకొక డైరెక్టర్, నేను రాసి రాజు బాచి మీరు ఇది మాట్లాడాలి, నాకు ఈ డైలాగ్ తీసుకురండి, ఈ కాంటెక్స్ట్ తీసుకురండి, ఆ బ్రీఫింగ్ ఉంటుంది. లేదా ముందు రోజు నైట్ వర్క్ చేస్తాం, రేపు ఏమేమి సీన్లు ఉన్నాయంటే ఈ సీన్లు ఉన్నాయి, ఈ సీన్లకు డైలాగ్ ఎట్లా, ఏం కావాలి మనకి. సో లొకేషన్స్ ఎక్కడెక్కడ ఓన్లీ గోవా అంటే మా ఊర్లో మొదలు పెట్టాం షూట్, క్యాంప్లో, ఆ చిన్న పల్లెటూరు నుంచి వెళ్ళటం అనే కాన్సెప్ట్ తీసుకుని, అక్కడి నుంచి ఒక 4 కార్లో ఒక 20 మంది టీం, కెమెరాలు, సౌండ్. ఇంకోటి ఏంటంటే మాది తరుణ్ భాస్కర్ ఇట్లా కొంతమంది చేసే థింగ్ ఏంటంటే సింక్ సౌండ్ అంటారు. అంటే ఆన్ లొకేషనే సౌండ్ రికార్డ్ అవుతుంది, డబ్బింగ్ ఉండదు. ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈ మైక్స్ ఎట్లా ఉన్నాయో మాకు వేరే మైక్స్ ఉంటాయి లోపల పెట్టి, అది చాలా కష్టమైన పని. సింక్ సౌండ్ అనేది ఎస్పెషల్లీ లో బడ్జెట్ సినిమాలకి చాలా కష్టం అన్నమాట. చుట్టూ ఆ బైక్ వెళ్ళినా బయట ప్రాబ్లం ఏమో, ఆపి మళ్ళీ ఇంకో టేక్ తీయాలి సింక్ సౌండ్ అంటే. సో అట్లాంటి సింక్ సౌండ్ టీము అందరం, మా ఊరంటే గద్వాల నుంచి గోవా దాకా ఒక 4 కార్స్లో ఆన్ ద వే వెళ్తూ రోడ్ల మీద ఉంటుంది. అండ్ అక్కడి నుంచి మొత్తం గోవా, సెకండ్ హాఫ్ అంతా గోవా, ఫస్ట్ హాఫ్ అంతా రోడ్. షూటింగ్ టైం మొత్తం కలిపి 20 రోజులు. గోవాలో 13 రోజులు చేసాము, మా ఊర్లో ఒక 3 రోజులు.
తర్వాత ఏంటంటే వచ్చినాక ఓకే ఇవి మిస్ అయినాయి, అవి ఇక్కడ ఎట్లా తీయచ్చు హైదరాబాద్ కానీ ప్యాచ్ వర్క్ అంటారు ఇండస్ట్రీ భాషలో దాన్ని. సో దానికి అంతా వేసుకుంటే 20 రోజుల్లో షూట్ అయింది. సో సిద్దిపేట లొకేషన్ ఏమైనా తీయాలేమన్నా లేదు, అడిగడమా సిద్దిపేట కూడా తీయచ్చు అని ఏమన్నా? కాదు, నాకుంది ఎప్పటి నుంచో. నేను ఎక్కువ అంటే కరీంనగర్ ఈ ఏరియాస్, వరంగల్లో చివరికి మిగిలేదు ఒక ఫిలిం తీసాను హన్మకొండలో. అండ్ ఇప్పుడు ఏదైతే తెలంగాణ సినిమా అనేది ఒకటి వస్తుంది, ద లోకల్ రూటెడ్ సినిమా, రూటెడ్ కథలు, అవి నాకు చాలా ఇష్టం. రూటెడ్ ఇప్పుడు కూడా ఇలా జస్ట్ ఎంటర్ అయ్యి సిద్దిపేట ఇది నేను స్క్రీన్ మీద చూడలేదు, అయితే నేను ఈ బస్ స్టాండ్ స్క్రీన్ మీద చూడలేదు. సో రాజుతోనే ప్లాన్ ఉంది సిద్దిపేటలో ఒక ఫిలిం చేయాలి. సో తెలంగాణలో అంటే మొత్తం జగిత్యాల, ఆర్మూర్, ఇట్లా అన్ని నిజామాబాద్. ఇంతవరకు మా సినిమా ఎప్పుడు అంత డీప్కి వెళ్ళలేదు. హైదరాబాద్ సిటీ వరకు డబుల్ ఇంజన్ అనేది రిలీజ్ అయింది, తర్వాత విజయవాడ, వైజాగ్ అట్లా అయింది. ఈసారి ప్రొడ్యూసర్ చాలా తీసుకెళ్ళి హైదరాబాద్లో 6 థియేటర్స్. ఎస్ అన్న ఏమన్నా అంటే రూరల్ ఏరియా నుంచి మీరు రూరల్ ఏరియా నుంచి వచ్చినాక సినిమా ఇండస్ట్రీకి రావడం దాంట్లో ఉండే కష్టాలు ఎదుర్కొన్నాయి? రూరల్ మా ఫాదర్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్, సో నేను ఆ రూరల్ టచ్ ఉంటుంది. అట్ సేమ్ నాకు ఇండస్ట్రీ బాగా తెలుసు. కానీ నేను ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ హీరోలో ఓరియంటెడ్ సినిమాను, ఒక గ్లామరస్ సినిమా తీయాలని ఎప్పుడు అనుకోలేదు. అంటే ఒక రకంగా రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లుయెన్స్. శివ చూసినప్పుడు 13 ఏళ్ళ వయసు నాకు. ఓకే, సో నాకు రూటెడ్ కథలు చాలా ఇష్టం. పల్లెటూరులో ఎస్పెషల్లీ నేను టౌన్స్, పల్లెటూరులో పెరిగిన మనిషిని ఎక్కువ. హైదరాబాద్ వచ్చేసి చాలా ఇయర్స్ అవుతుంది, కానీ ఎప్పుడైతే మా ఊరికి వెళ్తానో, గద్వాల దాటి వెళ్తుంటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. అండ్ ఇలాంటి ఇమేజ్ నేను స్క్రీన్ మీద చూడలేదు. మా ఊరిది కానీ రాజుతోనే సినిమా ఓపెన్ అవుతుంది. నా చిన్నప్పటి నుంచి చూసిన మా ఊర్లో ఒక 4 తాటి చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సన్ రైజ్ అక్కడ. చిన్నప్పటి నుంచి ఇంత ఉన్నప్పుడు నేను చూస్తూ పెరిగి అక్కడ షార్ట్ రాజు ఒక సైకిల్ తీసుకుని పొలాల్లో నుంచి బయటికి రావడంతో సినిమా ఓపెన్. సో అట్లా చాలా రూరల్ ఓరియంటెడ్ సినిమాలు తీయాలి, టౌన్ ఓరియంటెడ్ సినిమాలు తీయాలి మాకు ఉంది ఫ్యూచర్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, మిగతా అందరు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు అవుతుందని. సంజన మస్తు సపోర్ట్ చేసిరు, థ్యాంక్ యూ సో మచ్. అంటే అన్ననే ఫోన్ చేసి, అరే ఏంద్రా సిద్దిపేట హీరో నువ్వు ఎందుకు డల్ అవుతున్నావు, మనం చూసుకుందాం రా, మనది సిద్దిపేట తెలంగాణ నుంచి సినిమా చేస్తున్నావు కదా అని చెప్పి అన్న చాలా సపోర్ట్ చేసిండు. నేను కూడా అంటే పోయి 8 సంవత్సరాలు అట్లా అవుతుంది సినిమాలకు పోయి. అంటే తిండి తినని రోజులు, చాలా ఇబ్బందులు. అంటే నా అమ్మ నాన్న ఈరోజు వచ్చిర్రు, వీళ్ళు లేకపోతే నేను లేను. అంటే అమ్మ నాన్న ఎప్పుడు ఏమంటారంటే, వాళ్ళు మేము ఒడ్డే పని చేస్తుంటాం నార్మల్గా. వాళ్ళకి ఎంత కష్టమైనా రోజు పోయి తట్టలు మోసి అవన్నీ ఆ పైసలతోటి నన్ను ఇంత దూరం వరకు తీసుకొని వచ్చిర్రు. ఎప్పుడు అడిగినా ఒక్కసారి కూడా నన్ను ఇట్లా ఇన్సల్ట్ చేసినట్టు ఎప్పుడు మాట్లాడరు. నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు ముంగటిపో, ఒకరోజు హీరో అవుతావు, నీకు అందం ఉంది, నీకు మాట్లాడవచ్చు, ఇదని అమ్మ నాన్న చాలా సపోర్ట్ చేస్తుంటారు. నేను దాంతో ఆ సపోర్ట్ తోటే వీళ్ళ అన్న వాళ్ళ సినిమాలు, అంటే అవంతి అనే వీళ్ళకి ఒకటి ఫేమస్ అవంతి సినిమా అనేది మా బ్యానర్. ఆ బ్యానర్లో నేను పాల్గొని సినిమా చేసిన నాకు ఫుల్ హ్యాపీ ఉంది. మీరు అన్నట్టు తెలంగాణ మాటలు ఒక్క దగ్గర కూడా ఫేక్ కాకుండా నేను చాలా అద్భుతంగా డెలివరీ చేసిన. ప్రతి ఒక్క డైలాగ్ని ఎంత న్యాచురల్గా ఉండాలో, ఎక్కడ కూడా ఫేక్ అనిపించదు. ఒక హీరో వచ్చి డైలాగ్ చెప్తే 10 డైలాగులు చాటపార్థం చెప్పినట్టు ఉండదు. నేను ప్రాపర్గా తెలంగాణలో ఎట్లయితే మాట్లాడుతున్నాను, ఇప్పుడు మీతో ఎట్లయితే మాట్లాడుతున్నానో సేమ్ సినిమాలు కూడా అట్లే మాట్లాడడానికి ట్రై చేసిన. ఫుల్ న్యాచురల్ ఉంటుంది. ఈ సినిమా ఏంటంటే గోపిగాళ్ళ గోవా ట్రిప్. 2 గోపీలు ఉంటారు, వాళ్ళిద్దరు నల్లగా ఉంటారు. వాళ్ళకు ఒక తెల్లపొరి కావాలనే కోరిక ఉంటుంది. అంటే ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, సరే నేను నల్లగా ఉన్నా సరే నేను తెల్ల పిల్లని వేసుకుంటే నాకు కొడుకు కూడా తెల్ల కొడతాడనే ఆ టైప్ ఉంటుంది చూసిన. ఆ జోన్లో నేను సినిమా చేయడానికి ట్రై చేసిన. ఒక సిద్దిపేట పోరాడు కనుక గోవాకు పోయి వాడు ఏం మాట్లాడతాడు, గోవాకు పోతే వాడు ఏం తాగుతాడు, వాడు ఎక్కడ పండుకుంటాడు, వాడు ఏం చేస్తాడు, ఆ ఆలోచనలు అన్నీ తీసుకొని చేసిన.
మన సిద్దిపేట వాళ్ళందరికీ అది చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వస్తున్న యంగ్ బాయ్స్ చాలామంది ఉన్నారు కదా, నా ఏజ్ 23 ఉన్నది. నేను 9వ తరగతి మధ్యలోనే చదువు ఆపేసి సినిమాలకు వెళ్ళిపోయినా. అంటే చాలా కష్టాలు ఉంటాయి ఇంకా సినిమాలు. ఇప్పుడు సినిమా మస్తు మంది సినిమాలు చేస్తారు, అది రిలీజ్ దాకా రావాలంటే చాలా కష్టం అవుతుంది. నేను ఈ రోజు కూడా అంటే 14th రోజు అన్ని థియేటర్లు రిలీజ్ అవుతుంటే మన సిద్దిపేటలో నాకు థియేటర్ ఇవ్వలేదు. అంటే ఎందుకు ఇట్లా అంటే ఒకరోజు లేట్ ఎందుకు అవుతుందంటే చాలా సినిమాలు ఉన్నాయి. మా ప్రొడ్యూసర్ చాలా కష్టపడి కరీంనగర్ దగ్గరనే ఉంటాడు, రాస్తా సాయి అని, చాలా మంచి వ్యక్తి. ఆయన ఏం చేసిండంటే సిద్దిపేట హీరో కాబట్టి సిద్దిపేట నుంచి చూడాల్సిన జనాలు చాలామంది ఉర్రు కాబట్టి వాళ్ళ కోసం ఖచ్చితంగా షో నడవాల్సిందే అని చెప్పి 15th నుంచి సినిమా మనది ప్లే అవుతుంది. మీరు కొంచెం ఆదరించి సినిమాని చూసి ఒక్క 2-3 షోలు బాగా నడిచింది అనుకో, అది ఇంకా ముంగటికి వెళ్ళిపోతుంది. అంటే ఒక రకంగా చాలా కష్టంగా ఉందండి. మా టైప్ సినిమాలు ఇలాంటి వాళ్ళు పెడితే ఎవరు చూస్తారు అన్న సిచ్యువేషన్ ఉంది. దానికి యూజ్ అయ్యేది ఏంటంటే ఇట్లా లోకల్ ప్రెస్ అనేది, ఇప్పుడు మమ్మల్ని వేరే వేరే ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, అది యూజ్ వస్తుంది. కానీ ఇంత పర్టికులర్గా ఇంత లోకల్గా స్ప్రెడ్ అయితే సినిమా ఒక మీరు చూసినా నచ్చకపోతే తిట్టచ్చు, మెసేజ్లు పెట్టచ్చు, చాలా బ్యాడ్ ఫిలిం రా ఏంది ఇది ఎందుకు చూసామన్నట్టు. బట్ అది చూసేదాకా తీసుకుని రావాలి ఆడియన్స్. చాలా కష్టం అయిపోయింది కదా, అంటే అచీవ్మెంట్ లాగా అయిపోయింది. ఒకప్పుడు రిలీజ్ అంటే చాలా ఈజీగా అయిపోయింది. ఎవరో ప్రొడ్యూసర్ ఉంటుంది, ఎవరో ఒక థియేటర్కి వస్తారు, 30 మంది 40 మంది. ఇప్పుడు 5-10 మంది కూడా ఇట్లాంటి అంటే ఈవెంట్ ఫిలిమ్స్ పెద్ద సినిమాలకి మిడ్ రేంజ్ సినిమాలకు తప్పితే. కానీ చిన్న సినిమా రీచ్ అవ్వాలి అంటే ఇది లోకల్ ప్రెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బయట ఇంటర్వ్యూ ఏదైనా కానీ ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, మీరందరూ వాట్సాప్లో ట్రైలర్ షేర్ చేశారు, లోపల ఏంది సినిమా అని ఒక చిన్న క్యూరియాసిటీలో ఏదో సరే చూద్దాం క్వాలిటీ అయితే బాగుంది అది అనిపించాలి అంటే లోకల్ ప్రెస్ చాలా ఇంపార్టెంట్ మాకు. యాక్చువల్లీ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా మాకు తిరగాలి ఉంది. కరీంనగర్, వరంగల్ ఇట్లా అన్ని సిద్దిపేటతో మొదలుపెట్టి 15th ఇక్కడ పడితే రేపు వరకు ఏంటంటే అందరం సిటీలో సినిమాకి వెళ్తాం. సిటీలో ప్రసాద్స్లో టీం అంతా అక్కడికి వెళ్తాము. అది అయిపోయినాక దురాశ పాజిటివ్ టాక్ వచ్చి హిట్ అవ్వాలనేది చాలా పెద్ద దురాశ లాంటిది. తీసాం, బయట పెడుతున్నాం, ఇంతవరకే చేయగలరు ఫిల్మ్ మేకర్స్. ఇంకా ఆ తర్వాత ఏంటంటే నచ్చితే వీళ్ళు. నేను అందుకే మొన్న రాజుకి చెప్పాను, అరే ఇన్ని రోజులని మీ అమ్మ నాన్న దగ్గర డబ్బులు తీసుకుని ఇట్లా ఫ్యాషన్ షాప్ పెట్టు, సిద్దిపేటలో ఉన్న షాప్ పెట్టుకో, అది నడుస్తూ ఉందని సినిమాలు చేసుకుంటాం. ఒట్టి సినిమాల మీద అనేది అంత హోప్లెస్నెస్ వచ్చేసింది సినిమా పరిస్థితి. ఎస్పెషల్లీ యాక్టర్స్కి చాలా కష్టం. యాక్టర్స్ బతకాలి అంటే ఎందుకంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఉంటుంది, లుక్ మెయింటైన్ చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి తిండి తినాలి. ఏమన్నా ఆఫీస్కి వెళ్తే వాడి మీద కెమెరా పెట్టాలనిపించాలి, వీడు అట్రాక్టివ్గా ఉన్నాడు, అవన్నీ చేయాలి, డబ్బులు కావాలి. అదే చెప్పాను, 6 నెలలు అసలు రావద్దు సిటీకి. నువ్వు ఒక షాప్ పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాని మీద ఒక ఇన్కమ్ రేట్, షాప్ ఎనీథింగ్ నువ్వు లోకల్ లెవెల్లో పని చేసుకుని దాన్ని అప్పుడప్పుడు సినిమాలు వచ్చినప్పుడు వచ్చి చేసుకో అనేది. బట్ అదే సినిమా అనేది రాత్రి అన్నీ మార్చేస్తుంది అన్నట్టు. నేను ఇప్పుడు జస్ట్ సిద్దిపేట రీచ్ అవుతున్నప్పుడు అంటున్నాను, రేపు సాయంత్రానికి మన పరిస్థితి ఎలా ఉంటుందో, రేపు థియేటర్స్లో పడిపోతుంది సినిమా. ఒక్కసారి మార్నింగ్ షో అవుట్ అవగానే అయిపోయింది, మా రిజల్ట్ తేలిపోతుంది ఫ్యూచర్. మళ్ళీ ఆడలేదు, మళ్ళీ స్ట్రగుల్ అవుతాం, మళ్ళీ సినిమాలు తీస్తాం యాజ్ అ డైరెక్టర్గా. ఇది ఇప్పుడు యాక్టర్స్ అనేది చాలా టఫ్ లైఫ్. నాది ఫుల్ టఫ్ లైఫ్ కానీ నాకు ఒక మంచి గ్రిప్ ఉన్నది. ఏంటంటే నేను ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చేస్తలేను, నార్మల్గా సెలెక్ట్ చేసుకుని, అంటే నాకు రావడమే తక్కువ, దాంట్లో కూడా సెలెక్షన్ సినిమాలు చేస్తున్నా. అవంతి సినిమా అనేది ఎట్లా అంటే నాకు బాగా నేను పోయినప్పుడు 3 years వరకు కమర్షియల్ సినిమాలు, గుద్దుతే కార్లు ఎగిరిపోవడం, ఇవి ఇంతవరకే ఉండేది. ఆ తర్వాత నేను సినిమాలు చూడడం అలవాటు చేసుకొని నెట్ఫ్లిక్స్, అమెజాన్ దీంట్లో కొంచెం హాలీవుడ్ సినిమాలు చూడడం వల్ల ఆ ఒక గ్రిప్ వచ్చింది. అంటే సినిమా మేకింగ్, కెమెరా, సౌండ్ ఇవన్నిటిపైన ఒక అవగాహన వచ్చింది. దాంట్లో అవంతి సినిమా వాళ్ళు తీసే సినిమా పక్కా హాలీవుడ్లా ఉంటుంది. అంటే హాలీవుడ్ అంటే ఇంగ్లీష్ అట్లా కూడా ఏం కాదు, ఎంత న్యాచురల్ ఉంటుందంటే ఇప్పుడు జనాలు ఒక ఫ్రెండ్ గాడు ఛాయ్ షాప్ గాడు వచ్చి కూర్చొని మాట్లాడుతుందంటే వీడొక డైలాగ్ అనేది ఉండదు, ఫ్లోలో నడుస్తుంటుంది. అంటే చెప్పింది కదా ఇంతకుముందు, స్క్రిప్ట్ ఏమి ఉండదు మా సినిమాలకు కానీ. స్క్రిప్ట్ ఎందుకు ఉండదంటే ఆల్రెడీ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లో నాకు చెప్తాడు వచ్చి. ఇప్పుడు సపోజ్ అమ్మ నాన్న వచ్చిర్రు, ఇద్దరు చాలా రోజుల తర్వాత కలిసిర్రు,
నువ్వేం మాట్లాడుతావురా అంటే నేను నార్మల్గా పోయి రెగ్యులర్ సినిమాలాగా అమ్మ నమస్తే బాపు నమస్తే అని ఇట్లా ఎట్లున్నా మా బాగున్నారా బాబు ఎట్లున్నావు ఈ జోన్లో ఉంటుంది సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా మన సిద్దిపేట వాళ్ళకి. ఎందుకంటే నేను సినిమా చేసేటప్పుడే నాకు గుర్తుకుంది, పక్కా నేను సిద్దిపేటోని కదా, ఒక్కొక్క పదం ఒక్కొక్క చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది సినిమాలో. ప్రతిదీ అంటే నేను యాక్టింగ్ చేసేటప్పుడు నా ఊరు నుంచి ఇమామాబాద్ నా ఊరు, అక్కడ సంజన్న వీళ్ళంతా మాకు చాలా సపోర్ట్ చేస్తుంటారు. ఆ ఊర్లో ఎవరైతే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి చిన్న చిన్న క్యారెక్టర్స్ కొంచెం కొంచెం తీసి నేను ఒక 2 గంటల సినిమాలో దాన్ని ప్రజెంట్ చేసిన. కానీ అది రాజు చెప్తున్నది ఒకటి టఫెస్ట్ ఏంటంటే ఒక మనిషిని 1.5 సేపు లేదా 2 గంటలు చూడాలి అంటే మంచి యాక్టర్ రాజు చాలా మంచి యాక్టర్. అండ్ ఒకవేళ ఇప్పుడు లోకల్ ఎవరైనా యాక్టర్స్ అవ్వాలనుకుంటే రాజు కూడా చెప్పేది కొంచెం చదువుకుంటారు, డిగ్రీ దాకా చదవండి, కనీసం కొంచెం ఇంగ్లీష్ అది వస్తే బాగుంటుంది. అదర్వైజ్ అసలు ఇప్పుడంటే 9th క్లాస్ నాకు రాజు మీద కంప్లైంట్ ఉంటుంది ఎప్పుడు, నేను ఏది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పెట్టలేదు. సో ఒకవేళ లోకల్ యాక్టర్స్ ఎవరు చదువుకోండి, డిగ్రీ దాకా కాలేజ్కి వెళ్ళి చదువుకుని కొంచెం అవగాహన పెంచుకుని ఇండస్ట్రీకి వస్తాయంటే. బట్ అదర్వైజ్ రాజు గురించి చెప్పాలంటే బ్రిలియంట్ యాక్టర్. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అని మేము మాట్లాడుకునే మాటల్లో ఉంటుంది ఇండస్ట్రీ, వీడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది లేదా ఈ అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అంటే స్క్రీన్ మీద ఆ మనిషి కనిపించినప్పుడు ఇట్ హోల్డ్స్ మిమ్మల్ని చూసేట్టు చేస్తుందంటే ఆ భయం లేదు, జంకు లేదు, ఎక్కడ కెమెరా పెట్టినా రోడ్ల మీద పెట్టినా స్టూడియోలో పెట్టినా ఫియర్ లేకుండా చేసేస్తాడు రాజు. మేము అలాంటి యాక్టర్స్ కోసమే ట్రై చేస్తాం. మాకు లో బడ్జెట్ సినిమాలు కాబట్టి మేము ఒక వెన్నెల కిషోర్నో లేకపోతే ఆ రేంజ్ ఎవరినో ఉన్న యాక్టర్ని కూడా తీసుకురావాలి, వీళ్ళలో ఎత్తుక్కోవాలి. అట్లనే పుష్ప అగైన్ నాకు చెప్తున్నా, పుష్పనే కాదు కొత్త పోరాడు అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. అన్వేష్ మైకెల్ అని చెప్పి తను చెన్నైలో సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్ చేస్తూ రిజైన్ చేసి వచ్చాడు. వచ్చి అన్న నేను ఒక్క సిరీస్లో యాడ్ చేశాడు, కట్ చేస్తే ఆహా ఓపెన్ అయినప్పుడు తనదే ఫస్ట్ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అయింది. కొత్త పోరాడు అనే వెబ్ సిరీస్ వల్ల తనకి చాలా పేరు వచ్చింది. అగైన్ బ్రిలియంట్ యాక్టర్. సో నాది హీరోగా ఫస్ట్ ఫిలిం అన్న. అంటే ఫస్ట్ డబుల్ ఇంజన్ అని ఒక సినిమా చేసిన, అంటే చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తున్న సినిమా కోసం. నేనే మన ఇమామాబాద్లో ఒక షార్ట్ ఫిలిం కూడా చేసిన, దాన్ని హరీష్ రావు సార్ పోస్టర్ రిలీజ్ చేసినుండే, అట్లా కొంచెం అది వైరల్ అయింది. ఆ తర్వాత అన్న వాళ్ళు డబుల్ ఇంజన్ సినిమా అవకాశం ఇచ్చారు. దాంట్లో మౌలి క్యారెక్టర్ అని ఒకటి ఉంటుంది, ఒక 20 minutes వచ్చిపోతా. అది చూసి నచ్చి అన్న వాళ్ళకి నెక్స్ట్ అదే పుష్ప కేశవ జగదీష్ అనుకోని ఆయన డేట్స్ లేక తర్వాత నాకు ఫోన్ చేసిరు, నేను పోయి చేసిన. అంటే చేస్తున్నప్పుడు నా ఫీలింగ్ అదే, అంటే హీరో అని అందరు అంటారు, నేను ఎప్పుడు హీరో అని ఫీల్ అవుతలేను. అంటే నాకు ఖతర్నాక్ యాక్టర్ కావాలని ఉంది లోపల. అంటే నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతా, కుంటోన్లా గుడ్డోన్లాగా నత్తోన్లాగా ఏమైనా చేయగలుగుతా అని లోపల ఉంది ఖచ్చితంగా. అట్లా నన్ను ఇంత అంటే ఒక 2 గంటలు నా ఫేస్ చూసేటట్టు నా పైన కెమెరా ఎక్కువసేపు హోల్డ్ చేసి పెట్టినందుకు అన్న థ్యాంక్ యూ. పాయింట్ తర్వాత షూటింగ్లో ఒక చిన్న జోక్ ఏమైపోయిందంటే ఫుల్ డామినేట్ చేసేస్తాడు పక్కోండి. ఆ బాజీ అనేవాడిని ఇంకొక యాక్టర్ ఎవడైతే ఉన్నాడు, నేను డైలాగ్స్ రాస్తాను కదా, వాడు బాజీ అనేవాడు నా దగ్గరకు వచ్చి అన్న మొత్తం రాజుగాడే చెప్తున్నాడు అన్న డైలాగులు, నాకేమన్నా డైలాగులు అన్నా అని చెప్పి. సో రాజు ఇన్వాల్వ్ అయినప్పుడు అంటే పర్టికులర్గా సిద్దిపేట వచ్చేవాళ్ళు రాజు ఎక్కువ ఒక డైరెక్టర్కి దీన్ని ఏమంటారంటే బ్లిస్ అనమాట. అంటే ఒక యాక్టర్ నేను అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నానంటే నేను దాంట్లో నుంచి ఎంత కంట్రోల్ చేసి తీసుకోగలను. సో అంత ఎనర్జీ అండ్ వెరీ యంగ్, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. సో డెఫినెట్లీ నాకు తెలిసేది తెలుగులో ఒక మంచి యాక్టర్గా రాజు సెటిల్ అవుతున్న ఫీలింగ్ అయితే ఫ్రమ్ దిస్ ప్లేస్. నేను ఇండస్ట్రీకి పోయేటప్పుడు అంటే నేను పోలే, నార్మల్గా ఎబ్నైజర్ అని ఊర్లో ఒక అన్న ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ బాలు సైన్లాస అని ఫిలిం స్కూల్ వాళ్ళు చదువుకొని వచ్చిన డైరెక్టర్స్, మలయాళం తమిళ అట్లా ఏవో చేసిరు. అతను తెలంగాణ యాక్టర్స్ కోసం ఎత్తుతుండు. అంటే ఆయన నల్గొండ పక్కా తెలంగాణ సినిమా తీయాలి, తెలంగాణ యాసతోటే ఇక్కడున్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్లు కాకుండా ఊర్లలో ఉండేటోళ్ళని ఎత్తికి యాక్టర్స్ చేసి ఎట్లుంటుందని ఆయన వచ్చి వాళ్ళ బాయ్ దగ్గర ఒకరోజు చూసి చిన్న ఆడిషన్ ఒకటి చేసావని నన్ను అడిగిండు. అప్పుడు నేను చేస్తా అని చెప్పిన. ఫస్ట్ ఆడిషన్కి సెలెక్ట్ అయిపోయినా, అట్లా అక్కడికి పోయినా. కాకపోతే ఆ సినిమా ఆగిపోయిన తర్వాత ఇంకా చాలా ఇబ్బంది. చాలామంది ఏమంటారు అంటే నువ్వు థియేటర్ ఆర్టిస్ట్ కావాలి, థియేటర్లో యాక్టింగ్ నేర్చుకోవాలి, కోర్స్ ఇదంతా.
నేను ఎప్పుడు లోపల ఫీలింగ్ ఏంటంటే నాకు గట్ ఫీలింగ్ గట్టిగా ఉంది, నేను అసలు దేనికి వనక జనక గట్టిగా చేసి పారేస్తా. అంటే అది వనకడు జనకడు అనేది కావాలంటే థియేటర్ చేయాలి, నాకు ఆల్రెడీ అది ఉంది కాబట్టి థియేటర్ అవసరం లేదనిపించింది. నేను మంచి యాక్టర్ అయిదామని పోయినా, అంటే హీరో అయిదామని పోలే. నాకు వీళ్ళు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఇంకొకటి మా సినిమాల కెమెరా చేసిన ఆయన సినిమాటోగ్రాఫర్ శశాంక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఎంత అద్భుతంగా చూపెట్టినావు అంటే. ఇంకొకటి రవణ అని మ్యూజిక్ డైరెక్టరు, అతను కూడా మ్యూజిక్ చాలా బాగా చేసిండు. డైరెక్టర్ రోహిత్ అండ్ శశన్న, వీళ్ళు అంటే ఇంకా మా అమ్మ నాన్న కంటే ఎక్కువ అయిపోయారు ఒక మూమెంట్లో. ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ప్రతిదీ నువ్వు ఇట్లా ఉండాలిరా ఇట్లా ఇట్లా అనుకుంటా నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఈరోజు నేను పిలిస్తే కూడా చాలా బిజీ ఉన్నారు. అంటే ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి వేరే పెద్ద పెద్ద వాళ్ళతో ఉంటే అన్నకి ఒక్కసారి అని అంటే రప్పని వచ్చేసిండు. అంటే అంత ప్రేమిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఇంకా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇక్కడ మీ అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అన్న. హీరో స్పీచ్ ఇచ్చేస్తా. అదే అదే ఇది అవసరం ఇండస్ట్రీలో, ఈ బిహేవియర్ అనేది న్యాచురల్గా ఉంటుంది. ఎనీవే థ్యాంక్స్. అంటే మీరు ఎంత ప్రమోట్ చేయగలిగితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాజు ఫ్రెండ్స్ కానీ ఇంకంతా 15th డెఫినెట్లీ ఇక్కడ నేను రాజుతో ఫస్ట్ నుంచి ఒకటే అంటున్నాను, నేను హైదరాబాద్ ప్రసాద్స్లో సినిమా చూడను, నేను సిద్దిపేట వచ్చి చూస్తాను. నాకు ఆ లోకల్ యాంబియన్స్లో సినిమా చూడాలి. బట్ రేపు అవ్వట్లేదు, ఎల్లుండి కనుక పక్కా పడిందంటే. అవునన్న 15వ తారీఖు రోజు ఇప్పుడు ఇద్దరమే వచ్చినాం. నెక్స్ట్ టీం మొత్తంతో వచ్చి మీ అందరితోటి కలిసి చూడాలని ఉందన్న. ఖచ్చితంగా కొంచెం అంటే మీకు టైం దొరికితే వచ్చి చూడాలనుకుంటున్నా, ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే నేను చెప్పినట్టు ఎక్కడ కూడా ఫేక్ కానియలేదు సినిమాలో, ఫుల్ న్యాచురల్గా మన సిద్దిపేట స్లాంగ్ అయితే మొత్తం పెట్టేసిన అన్న. దానికి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.